సంఘము తరపున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా సిద్ధపడి ఈ ఆరాధనలో మీరు అందరూ పాల్గొవాలని ప్రభు నామం పెట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు ఎన్వి శేఖరయ్య గారు, అలాగే ఆత్మీయ తల్లి గారు, దైవ సేవకులు యవన వయసులో అద్భుత పరిచర్యను కొనసాగిస్తున్న మా బాబు గారు, లాస్ట్ అవర్ మినిస్ట్రీ ఇన్ ఇండియా వ్యవస్థాపకులైన రెవరెండ్ రాజేష్ కుమార్ గారు, నా సిస్టర్స్ అందరూ కలిసి ఈరోజు ఇలాగన దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మాతో అందరూ కలిసి దేవుళ్ళు పొందుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అత్యున్నతమైన దేవుణ్ణి మనం ఆరాధించేద్దాం. సజీవులుగా ఉంచిన దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైన గొప్ప దేవుణ్ణి, తన ప్రజల పక్షమున కార్యాలు చేయడానికి ఇష్టపడిన దేవుణ్ణి, ఈ గొప్ప సమయాన్ని ఇచ్చినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సర్వైకర్మ కలిగిన దేవుణ్ణి హృదయపూర్వకంగా అందరూ కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని ఆరాధించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రారంభ ప్రార్థన ఆత్మీయ తండ్రి చేస్తారు. ఒకరు ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన సజీవుడనే యేసయ్యా, మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. గతించిన గత కాలాలన్నీ కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ ఉదయకాలపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని, వారికి ఉన్న అవసరాలన్నీ కూడా మీరు తీర్చమని, జరుగుతున్న ఈ పరిశుద్ధమైన పవిత్రమైన కార్యక్రమాన్ని అనేకులు చూచి వారి కుటుంబాలకు దీవునికరంగా ఉండేటట్టుగా, మేలుకరంగా ఉండేటట్టుగా, ఆశీర్వదకరంగా ఉండేటట్టుగా, అభివృద్ధికరంగా ఉండేటట్టుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, పాడుతున్న ప్రతి పాట, వాయిస్తున్న ప్రతి వాయిద్యాలు, బోధిస్తున్న ప్రతి వాక్య బోధన అనేకులకు దీవునికరంగా ఉండేటట్టు సహాయపడమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనయ్యా అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. అందరికీ ఈ పాటకు వచ్చి కనుక కలిసి మీరు వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు కలిసి పాడండి, ప్రభుని స్తుతి చేయమని ప్రభు నామం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ ఘనతతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ ఘనతతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో
ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా ఆ యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా ఆ యేసయ్యా. అది చెప్పకూడదు కదా. ఆగాధ సముద్రాలకు నివేలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నివేలు వేసితివి, జలములలో కడిగే వెళ్ళినా, జలములలో కడిగే వెళ్ళినా కన్నేమి చేయము నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా కన్నేమి చేయము నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా ఆ యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా ఆ యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పాఠం పడుకుందాం. మహిమ ఘనత కరువులు నీవే అనే పాటను పాడి ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అందరికి వచ్చిన ఈ పాటను కూడా కలిసి అందరూ పాడాలని ప్రభు నామం పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా కలిసి ఆరాధన చేయండి. దేవుడు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన కనపరుస్తారో వారి మధ్య నేను ఉన్నానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక
ఎవరున్న స్థలంలో వారే ప్రభుకు సమర్పించుకుని పాటను పాడి ప్రభుని స్తుతించారు. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మన్నాను కురిపించినావు, బలాన్ని ఇచ్చినావు, మన్నాను కురిపించినావు, బలాన్ని ఇచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. అనుష్ఠుడు బాబా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, మమ్ము స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం, ఆరాధన నీకే. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన
హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతో ఆరాధనలో పాల్గొన్న ప్రియ సహోదరులు దానిలాగా కూడా మరొకసారి దీపవందనాలు తెలియజేస్తూ ఆరాధన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధించారు. ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరములు అరణ్య దేశాలలో మన్నాను కురిపించి బండ నుండి నీరిచ్చి ఇలా పోషించారో, ఈ భయంకరమైన వ్యాధి ద్వారా ఎవరికి వారి ఇంట్లో ఉండి పనులకు వెళ్ళలేక, బయటికి వెళ్ళక పోషణ లేని బిడ్డలను కూడా ఆయా రూపాలలో దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మన ఇంటిలో ఏ దినము కూడా తక్కువ లేకుండా బలవంతులుగా దేవుడు సమృద్ధి కలిగిన బిడ్డలుగా ఈ వారం అంతా కాచి కాపాడిన దేవునికి హృదయపూర్వకముగా స్తోత్రాలు చెల్లిస్తూ విలువైన రక్తాన్ని చిందించిన యేసయ్యను, మన శుద్ధులుగా చేసిన యేసయ్యను ఉన్నతమైన రీతిగా కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మన హృదయములో దేవుని బలిపీఠముగా మనం మార్చుకుని ఈ రాత్రిలో మధ్యాహ్న వేళలందరూ కూడా 10 నిమిషాలు అమూల్యమైన రక్తాన్ని చెందిన యేసయ్యను, ప్రతి గౌరవ పాపాలు క్షమించి యేసయ్యను స్తోత్రాలు చేస్తూ ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. అక్షరుడు సాక్షిని శుద్ధి చేయును అనయేసయ్యా
చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహరమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహరమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నావు అన్నాడు. దుఃఖంలో ఉన్న వారిని అని ఆదరించినప్పుడు, ఈరోజు ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో దేవుడికి తెలుసు కనుక ఆ శక్తి గల దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నారని గ్రహిస్తూ హృదయపూర్వకముగా ఆయనకి స్తోత్రాలు చేద్దాం. ప్రభు మాట్లాడే దేవుడు ఆయన, అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని, నా హృదయాన్ని దర్శించింది ప్రభు అని ఎవరికి వారు మా హృదయాలు ప్రభుకు సమర్పించి ప్రభు సన్నిధిలో మనకు మనము హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. We worship you, Lord. Thank you for your mercy upon us. Thank you for your glory upon us. Thank you, Lord. Thank you for your faithfulness in our life. Thank you, Father. Hallelujah, hallelujah. Let us everyone submit your hearts to God. Open your mouth wherever you are. Submit to God. God is ready to speak with us in this afternoon time. He was ready to enable you through His word. He wants to talk to you, my dear friend. He's asking, Sir, please give me your hearts to me. Let us all submit our heart to God. Invite the loving God. The word of God is ready to enable you, my dear friend. Nobody can comfort you. Nobody can give you peace. But only the living word can give you peace and joy in your life. If you believe, if you trust God, you will be experienced the deliverance right now from all the diseases and all your problems. అన్ని సమస్యల నుండి, అన్ని ఇబ్బందుల నుండి, అన్ని దుఃఖాల నుండి ఈ మధ్యాహ్న వేళని విడుదల పొందడానికి ఇష్టపడతావు. నా ప్రభుని నువ్వు నమ్మినట్లయితే, ఆయన కొరకు నీ హృదయాన్ని నువ్వు తెరిచినట్లయితే, ఆ మాట
అసజీవమైన జీవము కలిగిన మాట నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నది కనుక కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రభువా నువ్వు నాతో మాట్లాడగలవు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, అందరూ కలిసి నాతో చెప్తాను. నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. వాక్య విదేశం కొరకు ఆత్మీయ కలిగారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థనకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం దయగలేసయ్యా, మీ పాదంలో చెల్లిస్తున్నాము. ఇప్పుడు దానిలో ప్రభువా నా నెలంతా ప్రభువా అయా ప్రపంచమంతా నాయన ఆ మరణవాత్మే వింటూ ఉన్నప్పుడు ప్రభువా, ఆ కరోనా రోగము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నాయన ప్రజలందరినీ రెక్కల చాటున భద్రపరుచుకుని నాయన ఈ ఆకలి పునరుద్ధాన గణములో ప్రభువా నీవందరములు ఆరాధించవలసిన సమయాన్ని ప్రభువా ఈ రీతిగా నీ నామాన్ని కనపరుచుకోవడానికి మాకు ఇచ్చిన నాన్న సమయాన్ని బట్టి, మా గ్రామాన్ని బట్టి, మా సంఘ బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రపంచం మీద ఎంతమంది బిడ్డలు నాయన నీ సన్నిధిలో ప్రభు స్తుతిస్తున్నారు నాయన. అయ్యా అంగలారుస్తున్నారు దాసురాని వారి బిడ్డలు ప్రభా, సంఘ బిడ్డలు ప్రభా ఆయా స్థలాల్లో ఉండేవి విజ్ఞాపన చేయించుండగా ఏ ప్రతి స్థలములో నుండి నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నా ప్రభా. అయ్యా ఏ స్థలాల్లో బిడ్డలు ఆరాధిస్తున్నారో స్తుతిస్తున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ సమయంలో నీ దాసులను నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడండి. అయ్యా బిడ్డలందరూ మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచి నీ వాక్య శక్తి చేత నింపబట్టడానికి దేవా సహాయం చేయండి. ఆరోగ్యాలతో నింపండి నాయన. ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకున్నాం తండ్రి. మంచి బిడ్డరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఇలాగన మీతో ఆరాధిస్తున్నప్పుడు ప్రభు యొక్క ధైర్యము మీరు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. దైవ వర్తమానాల ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం. మరి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక దయచేసి 9640794029కి ఫోన్ చేసినట్లయితే ఈ పాస్టర్ గారు అలాగే ఆత్మీయ తండ్రి గారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి మా కుటుంబం కూడా యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమని మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సేవలో ముందుకు కొనసాగించాలనే ఒక దృక్పథములో మరి మేము రాజేష్ కుమార్ గారు, మా బావగారు, మరి సియోను ప్రార్థన మందిర వ్యవస్థాపకులైన మరి ఆత్మీయ తండ్రి గారు శేఖర్ గారు, ప్రవీలమ్మ గారు, మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దయచేసి అందరూ కూడా మీకు తెలియచేయన రీతిగా ఆన్లైన్లో అందరూ వీక్షించండి, దీవించబడండి. ఈ ప్రత్యేక సమయంలో 10 నిమిషాల వాక్యాన్ని విందాం. దైవ సేవకులు రాజేష్ కుమార్ గారు వచ్చి మరి వారు పరిచర్య కూడా అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా మరి 10 నిమిషాలు ప్రభు యొక్క మాటలు వినాలని శ్రద్ధగా ప్రభు నామం గడుపు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు అనుగ్రహించినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఇటు రీతిగా అందరం కలిసి
వ్యక్తిగతంగా సంఘముగా ఎవరి గృహాల వారు అందరూ కలిసి ఈ రీతిగా ప్రభువుని కనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి మా మామయ్య గారు అత్తయ్య గారు వారి కుటుంబానికి ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి చక్కని ఆరాధన నడిపించినటువంటి మా బావగారు దైవజన ప్రతాప్ గారికి ప్రతి వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసయ్య నామమున మా యొక్క కుటుంబముగా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడలాగా అందరూ కూడా ఆత్మ పూర్ణంగా దేవుని మాట్లాడడానికి సిద్ధమై ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటూ కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనము విధాం. కీర్తనలు 24వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము చదువుకుందాం. 24వ కీర్తన 4 నుండి 5 వచనాలు, 2 వచనాలు చదివి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. 24వ కీర్తన 4-5 వచనాలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన వాడు యెహోవా వలన ఆశీర్వాదమును ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. దేవుడి పరిశుద్ధ వాక్కును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. ఈ మాటలు మనము చూసినట్లయితే ఈ చదవబడినటువంటి యొక్క కీర్తన లేదంటే చదవబడినటువంటి 2 వచనాలు ఎవరు రాశారంటే భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనలో ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుని ఆశీర్వాదం పొందుకునేటువంటిది ఎవరు యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని ఒక ప్రశ్నగా మనము దీన్ని ఆలోచన చేస్తే, ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు, దాని యొక్క జవాబే మనకి 4-5 వచనాల్లో కనబడుతుంది. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతిదినము ఆత్మీయ జీవితంలోనూ మన వ్యక్తిగత జీవితంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దినము వెంబడి దినము, సంవత్సరాలు వెంబడి సంవత్సరంలో గతించి చూడగా ఏదో ఒక దాంట్లో ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనము ఆశీర్వాదం పొందాలి, అభివృద్ధిలోనికి నడిపించబడాలని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ అదే ఆలోచనతో నీవు ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, నీవు చేయవలసినటువంటి 4 మాటలు ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు చెప్పినటువంటి ఈ మాటలను నీవు నేను కూడా చేసినట్లయితే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి విశ్వాసిగాను, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి దేవుని బిడ్డగాను నీవు నేను ఉండవలసిందిగా ప్రభు మనల్ని బట్టి ఆశపడుతున్నాడు. మొదటి మాటను చూసుకుందాం. 4వ వచనం చెప్తున్నాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వాడు. మొదటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి, దేని మీద మనసు పెట్టాలని కీర్తన గారు చెప్పినాడు చెప్పండి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉన్నటువంటి వాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఎందుకని ఆలోచన చేసినట్లయితే, మనిషి యొక్క హృదయం గురించి దేవుడు చెప్తూ ఏమన్నాడంటే, అది చాలా భయంకరమైనటువంటిదని దేవుడే తన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు చెప్తున్నాడు, ఎవరి మనస్సు తన మీద ఆదుకున్నదో వారిని దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవారిగా చేస్తా అన్నాడు. ఈ మనసు మన యొక్క ఆలోచనలో మనకు ఉన్నటువంటి తలపులన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. మనుషులుగా మనం ఒక చోట ఉండొచ్చు, మనుషులుగా మనకు ఒకరికి కనబడొచ్చు, కానీ వారి ఆలోచనలు మాత్రము వేరే వేరే ప్రదేశాల్లో ఉంటూ ఉంటాయి. వారి యొక్క మనసు అంతా కూడా వేరే వేరే పరిస్థితుల మీద ఆధారపడి వేరే వేరే పరిస్థితుల్లో వేరే వేరే చోట్ల తిరుగుతున్నటువంటి ఈ యొక్క మనసు గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అంటే వ్యర్థమైనది ఏంటి, వ్యర్థం కానిది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా చాలా చక్కనైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే వ్యర్థమైన దాని మీద పెట్టకుండా దేవుని మీద మన మనసు ఉంచినట్లయితే, గలతీ పత్రికలో అధిక పౌలు కీర్తనగా చెప్తున్నాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటురు, శరీరానుసారులు శరీరము మీద వారి మనస్సును పెడతారు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సంగమా, నువ్వు ఎవరి మీద నీ మనసును పెడుతున్నావు?
ఏ విషయాల మీద నీ మనసును కేంద్రీకరిస్తూ ఉన్నావు? కీర్తనకారుడు చెప్పినట్టుగా ఒకవేళ నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని అనుకున్నట్లయితే వ్యర్థమైన దాని మీద నీ మనసు పెట్టకుండా, వ్యర్థమైన దాన్ని నువ్వు విడిచిపెట్టి, ఏదైతే మంచిగా నువ్వు అనిపిస్తుందో, ఏదైతే దేవుని చిత్తంలో ఉందని నువ్వు అనుకుంటున్నావో దాని మీద నువ్వు మనసు పెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తర్వాత రెండో వాటిని మనం చూసుకున్నట్లయితే కపటముగా ప్రమాణము చేయని వాడు. ఎలాంటి వాడు చెప్పండి? కపటముగా ప్రమాణము చేయవాడు. మనం ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు, మనం ఎవరికైనా ప్రమాణం చేసినప్పుడు మనస్ఫూర్తిగా మాటనివ్వాలి. మనస్ఫూర్తిగా హృదయమంతా కూడా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆరాధించడం ఎలా అర్థం చేయాలంటే పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధన చేయవలసిందిగా దేవుని వాక్యం చెప్పినట్టుగానే మనము ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు, ఎవరికైనా మాట్లాడినప్పుడు, ఎవరి గురించి అయినా మంచిగా చెప్పినప్పుడు మనం ఎలా చేయాలంటే కపటముగా ఉండకూడదు. మన మనసులో ఎటువంటి వేరే రెండు ఆలోచనలు లేకుండా చాలా క్లియర్ గా, లేదంటే ఇంకా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం ఈ మాటలు చెప్పుకోవచ్చు. కపటముగా ప్రమాణము చేయని వాడు. ఒకటి, వ్యర్థమైన దాని మనసు పెట్టిన వాడు. రెండు, కపటముగా ప్రమాణం చేయని వాడు. మూడో మాటను చూద్దాం, నిర్దోషమైన చేతులు కలవాడు. ఈ చేతులు పనులు తెలియజేస్తాయి. ఈ చేతులు మనం చేయాలనుకున్నటువంటి ఆలోచన తెలియజేస్తాయి. ఈ చేతుల్లోనికి వచ్చినప్పుడు, ఈ చేతుల ద్వారా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ పనికి ఆజ్ఞలు ఎక్కడ వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయంటే ఈ యొక్క మనకు హృదయంలో నుంచి, తలంపులో నుంచి. ఈ యొక్క తలంపు ఇక్కడ పుట్టినప్పుడే ఆ తలంపు ఈ చేతి ద్వారా పని చేయడం జరుగుతున్నది. కాబట్టి చేయి తనకు తానుగా ఏ పని చేయదు. ఒక చేతి ద్వారా మనం ఏమైనా పని చేస్తామంటే దానికి కావాల్సినటువంటి సైన్, దానికి కావాల్సినటువంటి సిగ్నల్, లేదంటే ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలంటే ద కమాండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద మైండ్. ఆ యొక్క ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలంటే ఈ యొక్క తలంపు నుంచి రావాలి. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. ఎటు విధమైనటువంటి దోషం లేనటువంటి పనులు మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. నాలుగో మాటలు చూసుకుందాం, శుద్ధమైన హృదయం కలవాడు. ఏంటి హృదయం? ఎలాంటి హృదయం ఉండాలి? బిడ్డలారా, శుద్ధమైనటువంటి హృదయం మనందరం కూడా కలిగి ఉండాలి. ఎటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే శుద్ధమైనటువంటి హృదయము. అశుద్ధత అనేటువంటి మనలో ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత లేకుండా మనం దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని చూడడం మనకు అసాధ్యము. దేవుని వాక్యమే చెబుతూ ఉన్నది. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూచుట అసాధ్యమైన దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఈ హృదయంలో తలపులు అనేకములు, ఈ హృదయంలో ఆలోచనలు అనేకములు. కాబట్టి పరిశుద్ధముగా నువ్వు దేవుని ఆరాధన చేయాలని నువ్వు సిద్ధపడినట్లయితే, పరిశుద్ధముగా దేవుని వెతకాలని నువ్వు అనుకున్నట్లయితే, పరిశుద్ధముగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నట్లయితే, ఈ 4 విషయాలు దేవుని సన్నిధిలో చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా దావీదు రాజును దీవించినటువంటి రీతిగా దేవుడు మనల్ని కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. 4 మాటలు మరొకసారి మీకు తెలియజేస్తాను. ఈ 4 మాటలు ఒక భక్తుని జీవితాన్ని కూడా అన్వయించి మీ ముందర పెట్టాలని, ఒక 5-10 నిమిషాలు మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడు. 2, కపటముగా ప్రమాణము చేయని వాడు. 3, నిర్దోషమైన చేతులు కలవాడు. 4, శుద్ధమైన హృదయము కలవాడు. ఈ 4 విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఈ 4 రకాలైనటువంటి లక్షణాలు భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. ఈ 4 కూడా చేశాడు కాబట్టి యోసేపును దేవుడు బహుగా దీవించాడు. ఒక మాటను చదువుకుందాం దయచేసి మీరందరూ కలిసి నాతో పాటు ఈ బైబిల్ గ్రంథాలని. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే దేవుడు అక్కడ యోసేపును జీవించినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి మాటలు చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్నాడు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం.
యెహోవా ఆశీర్వాదము యోసేపు యొక్క ఇంటిలోను, యోసేపు యొక్క పొలములోను, యోసేపు కలిగిన అంతటిలోను కూడా యెహోవా ఆశీర్వాదం అనడానికి గల కారణం ఏంటంటే ఈ 4 లక్షణాలు ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి 4 లక్షణాలు యోసేపు జీవితంలో కలిగి ఉన్నాడు. ఏంటని ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, యోసేపు యొక్క జీవితం మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే, మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, మనకు ఎన్నోసార్లు విన్నటువంటి వాక్యాలే మరలా మరలా దేవుడు మనకి ఎందుకు తెలియజేస్తాడంటే యోసేపు పొందుకున్నటువంటి ఆశీర్వాదము నీవు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సంగమా, యోసేపులో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదము, యోసేపు పొలంలో ఉన్నటువంటి ఆశీర్వాదము, యోసేపులో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ఆశీర్వాదము, యోసేపు గృహంలో ఆరోగ్యంలో ప్రతి పరిస్థితిలో ఉన్నటువంటి ఆశీర్వాదము వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ యొక్క 4 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా కలిగి చేస్తాడు. హల్లెలూయా. ఆదికాండ 39వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన మనసు ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. మొదటి మాట మనం చెప్పుకున్నటువంటిది వ్యర్థమైన దానిలో మనసు పెట్టకుండా యోసేపు ఎలా ఉన్నాడు ఈ వచనం ద్వారా మనం చూద్దాం. 39 10వ వచనం ఆదికాండం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి యోసేపుతో పాపం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు ఆమె అతనితో మాట్లాడుతున్నది, ప్రతిరోజు అతనితో సహవాసం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నది. కానీ యోసేపు మాత్రం ఏం చేశాడంటే చెప్పండి, ఆ మాటల మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ అసలు దృష్టి పెట్టలేదు. అసలు మనసు అయితే అక్కడ ఆయనకి అసలు లేనే లేదు. ఎందుకంటే యోసేపు దేవుని బిడ్డ, యోసేపు అభిషేకం పొందుకున్నటువంటి వాడు, యోసేపు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినా పరిస్థితులన్నీ కూడా అతన్ని పరిశోధించాలని ఎదురు చూసినా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఎదురు చూసినా తన మనసు మాత్రం వాటి మీద పెట్టకుండా ఏ సమయంలోనైనా సరే దేవుని మీద మనసు పెట్టున్నాడు. కాబట్టి దేవుడు యోసేపుని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసు ఎక్కడ ఉన్నది? ఈ రోజు వాక్యాన్ని వింటూ నువ్వు వేరే దాని గురించి ఆలోచన చేస్తున్నావేమో. దేవుడు నీతో నీ మాట చెప్తున్నాడు, నీ మనసును వ్యర్థమైన దాని నుండి తొలగించుకోవాలని దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన దానిని విడిచిపెట్టి దేవుని మీద నీ మనసును పెట్టుకున్నట్లయితే నీకు పూర్ణ శాంతిని వల్ల దేవుని ఆశపడుతున్నాడు. దేవుని మీద నువ్వు మనసు పెట్టినట్లయితే దేవుని క్రియలు దేవుడు నీ జీవితంలో చేయాలని సిద్ధపడుతున్నాడు. మరి ఒక మాటను చూసుకుందాం. ఆయన ప్రమాణం చేసినటువంటి విధానాన్ని 42వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. ఈ యొక్క మాట మనం ఆలోచన చేసుకున్నట్లయితే యోసేపు దగ్గర ధాన్యం కొనాలని తన యొక్క అన్నదమ్ములు కొంతమంది ఆ యోసేపు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఒక ప్రమాణం చేశాడు. ఏంటంటే మీరెవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే, మీ యొక్క కుటుంబం అంతా కూడా ధాన్యం సమృద్ధిగా వారికి ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళి మీ యొక్క చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీనుని వెంట పెట్టుకొని మీరు తీసుకురండి. మీరు బెన్యామీనుని వెంట పెట్టుకొని తీసుకుని వచ్చినట్లయితే మిమ్మల్ని నేను బ్రతుకనిస్తాను, మీరు సమృద్ధిగా ఆహారం తింటారు అని దేవుడు యోసేపు తన యొక్క అన్నదమ్ములకు చెప్తున్నాడు. తనకు ప్రమాణం చేశాడు. ఏంటంటే ఆ ప్రమాణము, దాంట్లో ఆయన ఇచ్చినటువంటి మాటలో ఏ కపటం కూడా లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణంలో లేదంటే ఆయన చేసినటువంటి ఆ ప్రమాణంలో ఏ దోషం కూడా కనబడట్లేదు. ఆయన వారి మంచి కొరకు మాట చెప్తున్నాడు. మీరు వెళ్ళి మీ తమ్ముడు తీసుకొస్తే మీరు బ్రతుకుతారు, మీరు సమృద్ధిగా ఆహారం తింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఐగుప్తు దేశంలో ఉండి యోధా దేశంలో ఉండి భయంకరమైనటువంటి కరువు ఉన్నదన్న విషయం తెలుసు. ఎంత కరువు ఉన్నా నేను చెప్పినటువంటి మాట మీరు చేస్తే ఏ కరువు కూడా మీ దగ్గరికి చేరదని కపటము లేకుండా ప్రమాణం చేశాడు యోసేపు. ఆ ప్రమాణానికి లోపడినటువంటి యోసేపు అన్నదమ్ములందరూ కూడా వెళ్ళి బెన్యామీనుని వెంట పెట్టుకుని వచ్చారు. దేవుడు వారిని సమృద్ధిగా బహుధాన్యంతో దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట చూద్దాం. ప్రతి బిడ్డలారా, నిర్దోషమైనటువంటి చేతులు కలవాడు. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తొందరగా ఈ మాటలు చదివి దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాం. తొందరగా మాటలు చదువు. 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యోసేపు 39 12వ వచనం.
అప్పుడు ఆమె ఆ. అతని వస్త్రము పట్టుకుని ఆ. తనతో సైనింపుమని చెప్పగా ఆ. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాడు. పారిపోయింది. ఇంకొక వచ్చిన 47, 14 వచ్చిన చదువుకుందాం. 47వ అధ్యాయము 14వ వచ్చిన. 47. స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఆ. ఐగుప్తు దేశంలోను ఆ. కానాను దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా ఆ. యోసేపు సమకూర్చెను. సమకూర్చెను. ఆ ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 3వ వచనాన్ని 3వ మాట మనం జ్ఞానం చేసుకుంటున్నాము. నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం ఇది ఖచ్చితంగా చాలా క్లియర్ గా యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన చేతులు ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా మనకు కనబడట్లేదు. ఇప్పుడు అధికార రాజ్యం అంతా కూడా ఎవరి మీద ఉన్నది చెప్పండి? యోసేపు జీవితంలో యోసేపు చేతులకు అప్పగించేశాడు మహారాజు, అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు. అయినప్పటికీ ఏం చేశాడు చూడండి, అక్కడ బహు ధాన్యము కొనడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కలిసి ఏం తీసుకొచ్చారంటే కొంత బంగారము, వెండి, ధనము, ధాన్యములు అన్ని కూడా ఇచ్చి బంగారం కొనుక్కుని అదండి ధాన్యాన్ని కొనుక్కుని వెళ్తున్నారు. అయితే యోసేపు చేతిలోనికి బహు ద్రవ్యము వచ్చిన తర్వాత దాన్ని అంతటిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడని చెప్పండి? ఫరో నగరులోనికి తెప్పించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంత బహు విస్తారమైనటువంటి ధనము యోసేపు చేతిలో ఉన్నప్పటికీ తన చేతులు నిర్దోషత్వాన్ని కోరుకోకుండా చాలా పవిత్రముగా ఉన్నటువంటి ధనాన్నంతటిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసాడంటే ఫరో నగరంలోకి తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియజనాంగమా, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతి కష్టార్జితంలో నుండి నువ్వు దేవుడికి ఇవ్వాలి. నిర్దోషముగా మన చేతులు ఉండకూడదని దేవుడు ఈ మాట మనకు తెలియజేస్తున్నాడు. చాలా పరిశుద్ధంగా ఉండాలి మన చేతులు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతి కష్టార్జితంలో నుండి దేవునికి చెందవలసినటువంటి దేవునికి మనం ఇవ్వాలి అని దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. యోసేపు ఇచ్చాడు. అధికార రాజ్యం అంతా యోసేపు చేతిలో ఉన్నది. రాజ్యభారం అంతా యోసేపు చేతిలో ఉన్నది. తనకు కొంత పక్కన పెట్టుకోవచ్చు, కానీ అలా చేయలేదు యోసేపు. ఏం చేశాడు చెప్పండి? వచ్చినటువంటి ద్రవ్యం అంతా ఎవరికి ఇచ్చేసాడు? తన మీద అధికారి ఉన్నటువంటి ఫరో చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నిర్దోషమైనటువంటి చేతులు కలవాడు యోసేపు. 4వ మాట, చివరి మాట చదువుకుందాం. శుద్ధమైన హృదయం కలవాడు. 42వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 42వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఈ మాట మీదే మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి యోసేపును ఈ వచనంలో మనం చూద్దాం. 42:25. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మనందరికీ తెలుసు, అన్నదమ్ములు యోసేపుకు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే బ్రతికి ఉండగానే తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? గోతులో పడేశారు. గోతులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేశారు? మిద్యానీయులకి అమ్మేశారు. కానీ యోసేపు అన్నదమ్ములకి తిరిగి ఏం చేస్తాడు? వాటిని మళ్ళీ ఏమైనా తీసుకెళ్లి గోతులో పడేస్తున్నాడు యోసేపు? మీరు నన్ను గోతులో పడేశారు కదా, మిమ్మల్ని కూడా గోతులో పడేస్తానని అంటాడా? అనట్లేదు. మీరు నన్ను అమ్మేశారు కదా, నేను కూడా మిమ్మల్ని అమ్మేస్తానని అంటాడు యోసేపు? అనట్లేదు. ఎంతకీ అంత గొప్ప పని చేయవలసినటువంటి అధికారం ఉన్నటువంటి యోసేపే. కానీ అధికారం ఉన్నా తన హృదయంలో ఏముంది చెప్పండి? శుద్ధత ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. శుద్ధమైన హృదయం కలవాడు కాబట్టి వారు తనకి అపకారం చేసిన తిరిగి యోసేపు వారికి ఏం చేస్తాడంటే ఉపకారం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని వ్యక్తులారా, ఎవరైనా నీకు అపకారం చేసినట్లయితే, ఎవరైనా నిన్ను ఒక మాట అన్నట్లయితే, ఎవరైనా నిన్ను నిందించినట్లయితే, దేవుని ప్రేమను నువ్వు కనపరచాలంటే, నీకు దేవుని ప్రేమ కనపరచాలన్న ఉద్దేశం నీలో ఉందంటే నీ మనసు ఎలా ఉందంటే అర్థం ఏంటంటే శుద్ధమైనటువంటి హృదయం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుని నమ్ముకున్నటువంటి మనందరికీ శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మనకి శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. కాబట్టి యెహోవా ఆశీర్వాదము యోసేపు ఇంటిలోనూ, యోసేపు పొలంలోనూ, యోసేపు కలిగిన దాని అంతటికి ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ 4 లక్షణాలు యోసేపు తన జీవితంలో కలిగి ఉన్నాడు. మొదటిది, వ్యర్థమైనటువంటి దాని మీద మనసు యోసేపు పెట్టలేదు. 2, కపటముగా ఎప్పుడు ప్రమాణము చేయలేదు. 3, నిర్దోషమైనటువంటి చేతులు ఎప్పుడు కూడా ఆయనకి అసలు తెలియనే లేదు. పాపాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. 4వది, చివరిది, శుద్ధమైనటువంటి హృదయాన్ని యోసేపు తన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదము యోసేపు
కలిగిన దాని అంతట్లో ఇంటిలోనూ పొలంలో ప్రతి పరిస్థితుల్లోనూ కూడా వెంబడించింది. ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మరొకసారి కీర్తన గారు చెప్పినటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే, వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఎవరు యెహోవా వలన ఆశీర్వాదం పొందుదంటే, ఈ 4 లక్షణాలు నీవు ఉంటే, ఈ 4 లక్షణాలు నీవు నేను కలిగి ఉన్నట్లయితే యెహోవా ఆశీర్వాదము నీకును. ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారికి వాక్యాన్ని చెప్తున్నటువంటి మాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా అనుగ్రహించాలని కోరుకొచ్చు ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయో లేదని ఒకసారి మనం పరీక్షించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యెహోవా ఆశీర్వాదం యోసేపు జీవితంలో ఉండడానికి గల కారణాలు మనం చూస్తాం. కీర్తనగారు చెప్పినట్లుగా, ఎవడు యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు ఎవడో అని ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఆయన జవాబు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం. ఒకటి, నిర్దోషమైనటువంటి చేతులు కలవాడు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉన్నటువంటి వాడు, కపటముగా ప్రమాణం చేయని వాడు, శుభ్రమైనటువంటి హృదయం కలవాడని దేవుని వాక్యంలో మనము తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తలలో వంచి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, 2 చేతుల పైకెత్తి మీరు మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేయండి. యెహోవా ఆశీర్వాదం ప్రార్థన చేస్తూ ఉండగానే నీ గృహంలోనికి రావాలని దేవుని సేవకులుగా ప్రకటన చేస్తున్నాం. ప్రార్థన వింటున్నటువంటి నీవు, ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, యెహోవా ఆశీర్వాదం నీ పొలంలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము నీ ప్రయాణాల్లో రావాలని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము నీ ఆరోగ్యంలోనికి రావాలని, యెహోవా ఆశీర్వాదము నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో రావాలని దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేయాలని సిద్ధపడుతున్నాం. నీవు ఈ యొక్క 4 లక్షణాలు కలిగి ఉండడానికి సిద్ధపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఒకసారి చెబుతున్నాను, వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టదు, కపటముగా ప్రమాణం చేయదు, నిర్దోషమైన దాన్ని నువ్వు విడిచిపెట్టి నీ హృదయాన్ని శుద్ధముగా దేవుని కొరకు సిద్ధపరిచినట్లయితే దేవుడు యెహోవా ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా పొందుకొచ్చాం. ఈ ఆశీర్వాదం మాకు కూడా కావాలండి అన్నవారు దయచేసి ప్రార్థనలోకి వించండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. We praise you, we praise you, we praise you, Master, hallelujah. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. చివరి ప్రార్థన ఆత్మీయ తండ్రి గారు చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడైన మా దేవా, జీవము కలిగిన సజీవుడైన యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళలో మీ దాసుని నీ పక్షాన్ని నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచు ఉన్నాం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనము ద్వారా వ్యర్థమైన దాన్ని ఎందు మనసు పెట్టక
కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులెత్తి శుద్ధ హృదయంతో కలిగిన వాడే ఆశీర్వాదము పొందునని మాట్లాడాడు. అట్టి హృదయం కలిగి యేసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అతను బహుగా మీరు ఆశీర్వదించారు. ఈరోజు విన్న వర్తమానము యేసేపు వలె తీర్మానం చేసుకుని అలాగో మేము ఉంటాము, అలాగో మా కుటుంబాలు దీవించు ప్రభువా, మా దేశాలు మా రాజ్యాలు దీవించు నాయన, మా పాఠశాలలు దీవించు ప్రభువా. దేవా, ఈ ఉదయ కాలంలో ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వారందరి గృహాలలో ఇట్టి ఆశీర్వాదం సమృద్ధిగా ఉండును గాక, ఇట్టి దీవెన సమృద్ధిగా ఉండును గాక, ఇట్టి అభివృద్ధి వారి గృహాలలో సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. దేవాని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. నీ దాసుని మీరు అభిషేకించండి ప్రభా. ప్రస్తుతం ఈ కరోనా వ్యాధి ద్వారా ప్రపంచ దేశాలను భయపడుతూ ఉంటుండగా యేసుక్రీస్తు నామములో వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవానికి వారసత్వ హక్కు ఇవ్వండి ప్రభా. ప్రపంచ ప్రజలకు ఆహార పదార్థాలు ఇవ్వండి, ఆయన ఆరోగ్యం ఇవ్వండి. ఎవరు ఏ రకంగా బాధపడుతున్నారో వారి భయం, ఆందోళన తీసివేసి నీ బిడ్డలకు సర్వ సమృద్ధి, ఆరోగ్యం, ఆశీర్వాదము, రక్షణ, పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తూ యేసేపు లాంటి జీవితము, యేసేపు లాంటి పరిశుద్ధత, పవిత్రత నాకు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పైన మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ కార్యని సహవాసము, సమాధానము ఈ వాక్యాలు విన్న బిడ్డలందరి కుటుంబాలకు, ఏ స్థలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారందరి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప మనందరికీ తోడై నేడే కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలుస్తున్నామండి. దేవుని వాక్యం అందించిన దైవజనులకు మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరలా సాయంత్రం 7 గంటలకి మరొకసారి మనందరం కలుసుకుందాం. అంత పర్యంతరము దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.